నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ప్రభుత్వ రంగంలోనూ ప్రభుత్వం నడుపుతున్నటువంటి పరిశ్రమల్లోనూ ఉద్యోగావకాశాలు క్రమేపీ తగ్గుముఖం పట్టడంతో ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్లు ఉండాలి అనేటటువంటి వాదన బలంగా ఈ మధ్య వినపడుతోంది. ఈ నేపథ్యంలో ప్రైవేటు రంగం రిజర్వేషన్లు అనే అంశం మీద మనం చర్చను చేపట్టాం. చర్చలోకి వెళ్లే ముందు మన స్టూడియోకి వచ్చినటువంటి అతిథుల్ని ఒకసారి మీకు పరిచయం చేస్తాను. శ్రీ వై హరీష్ చంద్ర ప్రసాద్ గారు, సాంకేతిక నిపుణులు, ల్యాంకో విద్యుత్ ప్రాజెక్ట్ మేనేజింగ్ డైరెక్టర్. ప్రొఫెసర్ కంచె ఐలయ్య గారు, ప్రఖ్యాత సామాజిక శాస్త్రవేత్త. నేను హిందువునట్లయితే మన తత్వం అనే పుస్తకాల ద్వారా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి రచయిత. రిజర్వేషన్లకు సంబంధించి పలు అంతర్జాతీయ వేదికల్లో పాల్గొన్నటువంటి అధ్యాపకులు. డాక్టర్ టి హనుమాన్ చౌదరి గారు, టెలికాం సాంకేతిక రంగాల్లో నిష్ణాతులు. గతంలో విదేశీ సంచార్ నిగమ్ లిమిటెడ్కు చైర్మన్గా పనిచేశారు. ప్రఖ్యాతిగాంచిన అనేక కంపెనీల్లో ప్రస్తుతం డైరెక్టర్గా ఉన్నారు. ప్రజ్ఞాభారతికి అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. ప్రైవేట్ సంస్థల్లో రిజర్వేషన్ల మీద వివిధ రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖులు ఏమంటున్నారో వారి అభిప్రాయం తెలుసుకుందాం. ఇప్పుడు ఈ గ్లోబలైజ్డ్ ఎన్వైరన్మెంట్లోని ఇండస్ట్రీ కాంపిటేటివ్గా గ్రో అవ్వాలి. కాంపిటేటివ్గా గ్రో అవ్వాలంటే మెరిట్ అవసరం ఉంటుంది ఎంప్లాయ్మెంట్లోని. ఈ మెరిట్ ఉన్న వల్లనే కాంపిటేటివ్నెస్ పెరుగుతుంది ఇండస్ట్రీలోని. ఈ రిజర్వేషన్స్ పెట్టిన వలన ఏమవుద్దంటే ఈ మెరిట్ దెబ్బతింటుంది. దానివలన కాంపిటేటివ్నెస్ కూడా తగ్గుతుంది. ఇందుకు మేము ఫీల్ అయ్యేది ఏంటంటే వాళ్ళకి బ్యాక్వర్డ్ క్లాసెస్కి కావాల్సింది ఏంటి అంటే దాని సౌకర్యం కలిగించాలి. ఉపాధి కోసం కావాల్సింది ఏంటి? ఎడ్యుకేషన్ తర్వాత ట్రైనింగ్ తర్వాత రీట్రైనింగు. వాళ్ళకి కావాల్సిన స్కిల్ సెట్స్, అవైలబిలిటీ ఆఫ్ జాబ్స్ ఏమున్నాయి, ఆ జాబ్స్ తగ్గట్టు ట్రైనింగ్ చేసి ఆ స్కిల్స్ డెవలప్ చేస్తే ఆటోమేటిక్గా వాడు కూడా ఎంప్లాయబుల్ అవుతారు. ఇంకో మేజర్ విషయం గవర్నమెంట్ పట్టించుకుంది ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని డెవలప్ చేయడం. దీనివలన ఏమవుతుందంటే లార్జ్ సెక్షన్ ఆఫ్ లోవర్ ఎండ్ ఆఫ్ ది సొసైటీకి ఎంప్లాయ్మెంట్ దొరకట్లేదు. అందుకోసమే సీరియస్గా గవర్నమెంట్ ఇది ఆలోచించి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ గ్రో అవ్వడానికి తగ్గట్టు వాతావరణం క్రియేట్ చేయడం చాలా ముఖ్యం. రిజర్వేషన్ ఉండటం వల్ల మనకేమీ నష్టం లేదు, కానీ రిజర్వేషన్ ఉంది కదా అని సక్రమంగా పనిచేయకపోతేనే ప్రాబ్లము. ఇప్పుడు ఈ రిజర్వేషన్స్ వల్ల కొన్ని మన గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న ఇండస్ట్రీస్ సిక్ అవ్వడానికి కారణం అవుతున్నాయి. అది గుర్తిరిగి రిజర్వేషన్లో వచ్చిన వారంతా కష్టపడి పనిచేస్తే తప్పకుండా మన గవర్నమెంట్ తలపెట్టినది సక్సెస్ అవుతుందని నేను భావిస్తున్నాను. ఈ ప్రైవేట్ లిమిటెడ్ కానివ్వండి, ఈ ప్రైవేట్ కంపెనీలన్నీ కూడా జాబ్కు సూట్ అయ్యేవాడు క్యాండిడేట్ మనకు ఉపయోగపడతాడంటూనే జాబ్స్ వాళ్ళు ఏ క్యాస్ట్ అని ఇవ్వడానికి అభ్యంతరాలు ఉండవండి. అది కేవలం క్యాస్ట్ మీదే మనం ఇవ్వాలి అనే ఇది వచ్చినప్పుడు మరి కంపెనీ ఒకప్పుడు హయ్యర్ క్యాస్ట్ వాడు మంచి మెరిట్ ఉన్నవాడు ఉంటాడు, మరి అదే పోస్ట్ ఇంకొకళ్ళు వచ్చారనుకోండి మెరిట్ తక్కువ ఉన్నవాళ్ళు ఉంటారు. మరి అది కంపెనీకి ఉపయోగం లేనప్పుడు మరి కంపెనీ దెబ్బతింటుంది కదా. కాబట్టి మరి అంత అడ్వైజబుల్ కదా. గవర్నమెంట్ వరకు మాత్రం అది తప్పనిసరిగా పాటించాలి. ప్రైవేట్కి వచ్చేసరికి కేవలం వచ్చే ఇన్కమ్ని బట్టే ఫర్మ్ నడుస్తుంది. మెరిట్ని బట్టే వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం అవసరం అని నేను అనుకుంటున్నాను. అది ఏ క్యాస్ట్ అన్న కానివ్వండి, వాళ్ళకున్నటువంటి డిగ్రీస్ కానివ్వండి, వాళ్ళకున్నటువంటి టాలెంట్ని కానివ్వండి, ఆ విధంగా ఉన్న వాళ్ళని చేసుకుంటే కంపెనీ మనుగడ బాగుంటుంది. అది కంపల్సరీ గవర్నమెంట్ రుద్దితే రేపు కంపెనీ దెబ్బతింటే గవర్నమెంట్ ఆదుకుంటుందా? గవర్నమెంట్ ఏదన్నా సెక్యూరిటీ ఇస్తుందా? ప్రైవేటేషన్ కొనసాగించినప్పుడు డబ్బు ఉండేవాడికి మాత్రమే ఉద్యోగాలు వచ్చి, డబ్బు ఉండేవాడికే యాజమాన్యం ఉండి, డబ్బు ఉండేవాడే పెట్టుబడిదారుడు, పారిశ్రామికాధిపతి అయినట్లయితే సమాజంలో ఉండేటువంటి మొత్తం వ్యవహారాలన్నీ కూడా వాళ్ళ గుప్పిట్లో ఉండి వాళ్లే శాసనకర్తలు అవుతారు. బడుగు వర్గాలన్నీ కూడా ఇంకా పతన అవస్థలకి దిగజారిపోతాయి. ఆ సమతౌల్యాన్ని పాటించడానికి తప్పనిసరిగా ప్రైవేట్ రంగంలో వెనుకబడినటువంటి వాళ్ళకి, వెనుకబడిన కులాల వాళ్ళకి, వెనుకబడినటువంటి బడుగు జీవులకి, మైనారిటీలకి, స్త్రీలకి ప్రత్యేకంగా రిజర్వేషన్లు కల్పించినట్లయితే సమాజంలో సమతౌల్యాన్ని పాటించి అంటే హెచ్చు తగ్గులు లేకుండా ఆర్థికంగాను సామాజికంగాను చూసుకునేటువంటి అవకాశం ఆ రిజర్వేషన్ల ద్వారా ఏర్పడుతుంది. రాను ఈ ప్రైవేటైజేషన్ ప్రాసెస్లో మొత్తము కూడా ప్రైవేట్ సెక్టర్లోకి వెళ్ళిపోయేసి బాగా పెట్టుబడి పెట్టగలిగినటువంటి వాళ్ళు ఈ అప్పర్ కాస్ట్ ఉండడం వల్ల
ఆ ప్రైవేట్ ఇండస్ట్రీస్ అనండి, ప్రైవేట్ సంస్థలు అనండి, వాటిల్లో మరి దళిత వర్గాన్ని చోటు లేకుండా చేయడం అనేటువంటిది మనకు విస్తృతంగా కనిపిస్తూ ఉంది. ఈ పద్ధతి కొనసాగేట్టయితే వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళేసి ఏ చర్మాన్ని శుభ్రం చేసుకుంటూనో, ఏ చెప్పులు కుట్టుకుంటూనో, ఏ మురుగు కాలువలు బాగు చేస్తూనే ఉండాల్సింది తప్పించి వారు ఒక భవిష్యత్తు అనేటువంటిది అందరితో పాటు ఈక్వల్గా ఉండేటువంటి అవకాశం అనేది లేదు. కాబట్టి ఇది సొల్యూషన్ కాదని చెప్పేసి మేము ఎందుకు అంటున్నామంటే, రిజర్వేషన్ వల్లనే పూర్తిగా వారి యొక్క జీవితం అంతా మారిపోతుందని మాత్రం మేమైతే అనుకోవడంలా. కానీ ఉన్నంతలో ఇది ఖచ్చితంగా కూడా రిజర్వేషన్ అమలు పరిస్తే బాగుంటుందని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాము. ప్రైవేట్ రంగము దినదినానికి అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ఉపాధి రంగంలో ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రిజర్వేషన్ యొక్క అనుకూలత, దీని యొక్క ఫలితాన్ని ప్రైవేట్ రంగాన్ని కూడా విస్తరించేయాల్సిందని నేను అభిప్రాయపడుతున్నాను. ప్రభుత్వ రంగంలో అవకాశాలు చాలా సన్నగిరిపోయినాయి కాబట్టి ప్రభుత్వ రంగం తప్పించి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ సిస్టమ్ ఇస్తే తప్ప అణగబడి తొక్కబడిన వారు, దళితులు, వీరికి అందరికీ ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయి. కాబట్టి ప్రైవేట్ రంగాన్ని కూడా ఈ రిజర్వేషన్ సిస్టాన్ని విస్తరింపజేయాలని నేను భావిస్తున్నాను. ప్రైవేట్ రంగము సామాజిక న్యాయం కాదు, సామాజిక బాధ్యత వహించే మాత్రమే కానీ సామాజిక న్యాయం చేసే యొక్క ఇది బాధ్యత ప్రభుత్వానికి కానీ ప్రైవేట్ రంగాది కాదు. నైపుణ్యం పైన, ఎక్స్పర్టైజ్ పైన, ప్రొడక్టివిటీ పైన ఆధారపడి చేసి ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్, ఎకనామిక్ లిబరలైజేషన్ వచ్చినప్పుడు ప్రపంచ సంస్థలతో పోటీ పడితే కానీ ఎటువంటి వ్యాపార సంస్థ కానీ పారిశ్రామిక సంస్థ కానీ ఈరోజు బ్రతికి బట్టగడే పరిస్థితి ప్రపంచంలో లేదు. అటువంటి స్థితిలో ప్రపంచ దేశాల్లో అత్యున్నత ప్రమాణాలు కలిగిన అమెరికా, జపాను, జర్మనీ వంటి దేశాలతో పోటీపడి ఈరోజు నిలబడాలంటే ఏ పరిశ్రమ కానీ వాణిజ్య సంస్థ కానీ ప్రావీణ్యతకి, నైపుణ్యతకి, వర్క్మ్యాన్షిప్కి, ఎఫిషియన్సీకే పట్టం గడితేనే అవి ఈ పోటీలో నిలబడగలుగుతాయి. ప్రొఫెసర్ ఐరయ్య గారు, మనం ప్రభుత్వ రంగంలోనూ ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్లు చూసాం, అలాగే రాజకీయాల్లో చట్టసభల్లో కూడా రిజర్వేషన్లు చూసాం. ఈ మధ్య ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్లు కావాలి అనేటటువంటి వాదన అటు భోపాల్ డిక్లరేషన్ దగ్గర నుంచి అంతకు ముందు నుంచి కూడా నెమ్మదిగా వినపడుతుంది. ఇటువంటి డిమాండ్ చేయడానికి ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి కారణాలు ఏమిటి? ముఖ్యంగా భోపాల్ డిక్లరేషను, ఆ తర్వాత ఎంపీఏ గవర్నమెంటు తన కామన్ మినిమం ప్రోగ్రాములో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది, దానికోసం మేము కృషి చేస్తామని చెప్పిన తర్వాత దేశంలో పెద్ద ఎత్తున జరుగుతున్నది. దీనికి ప్రధానమైన కారణం ఏమిటి అంటే, అటు మండల్ ఉద్యమం వచ్చిన నాటి నుంచి కూడా ప్రభుత్వ రంగంలో రిజర్వేషన్ల సంఖ్య చాలా తక్కువగా ఉండడం, ఆ తర్వాత క్రమంగా 1991 నుంచి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటీకరించబడి ఒకనాడు ప్రభుత్వ రంగంలో ఉన్న శక్తులన్నీ కూడా ప్రైవేట్ రంగంలో ఆస్తులను కొనుక్కోవడం, ఇండస్ట్రీలను కొనుక్కోవడం, లైసెన్సులు సంపాదించుకోవడం, పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ ఎక్స్పాండ్ కావడం అనేది జరిగింది. ఈ ఎక్స్పాండ్ అయిన దశలో ఎస్సీలకు, ముఖ్యంగా ఎస్టీలకు, బ్యాక్వర్డ్ క్లాసులకి ప్రాతినిధ్యం ఇండస్ట్రీలో ఏమున్నది అనే దగ్గర నుంచి డిబేట్ మొదలైంది. అందువల్ల ఇప్పుడు చర్చలో ఉన్న అంశం ఏమిటి అంటే, ఈ ప్రాతినిధ్యం యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడు వాళ్ళకు తక్కువగా ఉన్నది కనుక ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళ సంఖ్యను ప్రైవేట్ రంగంలో పెంచాల్సిన అవసరం ఉన్నది. రెండవది, అందుకు అన్ని రంగాలలో ఉద్యోగాల్లోకి పోగలిగే ప్రభావం కలిగిన శక్తులు ఇప్పుడు ఆ కులాలలో ఉన్నాయి. దానికి అనుకూలంగా ఈ ఎన్నికల ముందు కొంత చర్చ జరిగింది. అందుకే కాంగ్రెస్ కూడా మిగతా ఆ పక్షాలన్నీ కూడా ఇప్పుడు ఈ విషయాన్ని ఎజెండాలో పెట్టడం జరిగింది. హరిశ్చంద్ర ప్రసాద్ గారు, ప్రైవేటు సంస్థల్లో కూడా వారికి ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలి అనేటటువంటి వాదన మీకు సమ్మతమేనా? ఈ వీకర్ సెక్షన్స్ని అప్లిఫ్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి సొసైటీకి. ఈ సొసైటీని పైకి తీసుకురావాలి అంటే పర్సనల్గా అయితే రిజర్వేషన్స్ ఈజ్ ఓన్లీ వన్ పోర్షన్ ఆఫ్ ఇట్. ప్రైవేట్ ఇండస్ట్రీలో ఎఫిషియన్సీ చాలా ఇంపార్టెంట్. ఇండస్ట్రీలో మన ప్రైవేట్ ఇండస్ట్రీ ఇంటర్నేషనల్గా ఇప్పుడు కంపీట్ చేయాలి, WTO కూడా రాబోతుంది. ఒకసారి అది ఎఫెక్ట్ అయిందంటే మనం ఇంటర్నేషనల్గా కంపీట్ చేయాలి. దాంట్లో ఏమవుతుందంటే ఎఫిషియన్సీ కనుక డ్రాప్ అయితే మన ప్రోడక్ట్స్ కొనేవాళ్ళు ఉండరు. అది మనం చాలా జాగ్రత్తగా చూడాలి. ఇప్పుడు ఈ రిజర్వేషన్స్ ప్రైవేట్ ఇండస్ట్రీస్లో రావడంతో ఏమవుతుందంటే ఎఫిషియన్సీ డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రొఫెసర్ ఐరయ్య గారు, సామర్థ్యానికి రిజర్వేషన్
విధానాన్ని ప్రైవేటు రంగంలో పాటించడానికి ఏమిటి సంబంధం? ఇప్పుడు సామర్థ్యం సమస్య వస్తే మన దేశపు అనుభవమే చూసినప్పుడు దక్షిణ భారతదేశంలో మొట్టమొదలు ప్రభుత్వ రంగంలో రిజర్వేషన్ వచ్చిన ప్రాంతంలో ప్రభుత్వాల ఎఫిషియన్సీ పెరిగింది. 50% ఎస్సీ ఎస్టీ బీసీలు ప్రభుత్వాలు నడిపిన కేరళలో, ఆంధ్రలో ఏ రిజర్వేషన్ లేనటువంటి ఉత్తరప్రదేశ్ కొంటే ఎఫిషియన్సీ పెరిగింది. రెండవది హరిచంద్ర ప్రసాద్ గారు ఒక మాట అన్నారు, కాంపిటీషన్లో ఎస్సీ ఎస్టీ బీసీలు తట్టుకోలేకపోవడం వల్ల సమస్యలు వస్తాయని. కానీ అమెరికాలో తేలిన ఎక్స్పీరియన్స్ ఏమిటి అంటే బ్లాక్లను ఏ కంపెనీలు అయితే తీసుకున్నాయో ఆ కంపెనీలో ప్రొడక్టివిటీ పెరిగింది, ఆ కంపెనీలో సోషల్ రెస్పాన్సిబిలిటీ పెరిగింది. మా వాదన ఏమిటి అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు కంపెనీకి మినిమం డిగ్రీస్తో వచ్చిన తర్వాత సోషల్ అనుభవము, ప్రకృతితో సంఘర్షణ పడ్డ అనుభవము, మొదటి జనరేషన్లో వచ్చిన వ్యక్తులు ఇటు విద్యారంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ ఇంకా అంతకంటే ఎక్కువ ప్రొడక్టివిటీ పెంచుతారు. కేవలం ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ పునాదిగా మనం సాఫిస్టికేషన్ పెంచుకున్న సంస్కృతి పునాదిగా మెరిట్ను చూడొద్దు. ప్రొడక్టివిటీ అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు ఇవాళ మేము యూనివర్సిటీలకు వచ్చాం, మొదటి జనరేషన్, మా ఎఫిషియన్సీ తక్కువ అని చూపెట్టమనండి, అప్పర్ కాస్ట్ల ఎఫిషియన్సీ ఎక్కువ అని చూపెట్టమనండి. క్లాస్ రూముల్లో కానీ రీసెర్చ్లో కానీ లేదండి. ఇప్పుడు ప్రమోషన్లో కూడా రిజర్వేషన్ ఎందుకుంటానంటున్నారు? వారు సమర్థతను పెంచుకుంటున్నప్పుడు ప్రభుత్వంలో చేరిన తర్వాత ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయండి. ఇండియన్ ఇండస్ట్రీ అది పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా యూరోప్ అమెరికాలో ఇండస్ట్రీలే యూనివర్సిటీ స్థాపించాయి, ఇండస్ట్రీలే పూర్ పీపుల్కు స్కూల్స్ పెట్టినాయి. బ్లాక్స్కి యూనివర్సిటీని స్థాపించారు అమెరికాలో, కేవలం బ్లాక్స్ కోసం మెడికల్ కాలేజెస్ స్థాపించారు. ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, హార్వర్డ్, కొలంబియా యూనివర్సిటీ కూడా ప్రైవేట్ కంపెనీలు స్థాపించినాయి. భారతదేశంలో ఇండస్ట్రీస్ ఎప్పుడైనా సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాయో చూడండి. ఐలా గారు మంచి చక్కటి ఎగ్జాంపుల్ ఒకటి చెప్పారు అమెరికా గురించి. బట్ అమెరికాలో మనం రియలైజ్ చేయాల్సింది ఏంటంటే అక్కడ క్యాస్ట్ బేసిస్ మీద జరగలేదండి, రేస్ బేసిస్ మీద జరిగింది. ఒక సెకండ్ నన్ను కంప్లీట్ చేయనండి సార్. రేస్ బేసిస్ మీద జరిగింది. అక్కడ బ్లాక్స్ని సెలెక్టెడ్ పీపుల్ వేర్ టేకెన్ యాజ్ స్లేవ్స్, వాళ్ళని స్లేవ్స్ కింద అమెరికా తీసుకొచ్చారు. ఫిజికల్లీ వాళ్ళు చాలా స్ట్రాంగ్ పీపుల్. వాళ్ళని ఏం చేశారు, అక్కడ వైట్ కాలర్ జాబ్స్, బ్లూ కాలర్ జాబ్స్ ఉంటాయి. బ్లూ కాలర్ జాబ్స్లో డెఫినెట్గా వైట్స్ కన్నా బ్లాక్స్ హ్యావ్ ఫేర్డ్ వెరీ వెల్. ఇప్పుడు కార్ ఇండస్ట్రీ ఉంది, ఆటోమేట్ అయిన తర్వాత అంత మెకనైజ్ అయిన తర్వాత ఒక రకంగా ఉంటుంది. దానికి ముందల బ్లాక్స్ ఫిజికల్గా పని చేయగలుగుతారు కాబట్టి వాళ్ళని అక్కడ పెట్టుకుని వాడుకున్నారు. సో కొన్ని జాబ్స్లో మేబీ ఇట్ విల్ బి గుడ్, కాదంటలేదు నేను. బట్ ఒకవేళ వాళ్ళకి అంత ఎఫిషియన్సీ ఉండుంటే ఆటోమేటిక్గా వాళ్ళని ప్రైవేట్ కంపెనీ విల్ టేక్ అండి. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీ ఈజ్ ఎ కమర్షియల్ ఆర్గనైజేషన్. నేను మీకు ఇంకొక ఐడియా ఇస్తాను. రిజర్వేషన్ బదులు ఇన్సెంటివ్ ప్యాకేజ్ ఇవ్వండి, ప్రైవేట్ వాళ్ళు దూకి తీసుకుంటారు. ఇప్పుడు మీకు హిందీ ఉంది, హిందీ ఫోర్స్ చేశారు, సౌత్ ఇండియన్స్ మీద హిందీ ఫోర్స్ చేశారు. ఫోర్స్ చేసినంతకాలం ఎవరు నేర్చుకోలేదండి, ఎదురు తిరిగారు. అదే టీవీ ఇప్పుడు బాగా పాపులర్ అయింది, టీవీ ద్వారా హిందీ బాగా నేర్చుకుంటున్నారు, తమిళనాడులో కూడా హిందీ నేర్చుకుంటున్నారు. డాక్టర్ హనుమాన్ చౌదరి గారు, రిజర్వేషన్ ఎందుకు కావాలంటున్నాము? వాళ్ళు వివక్షతకు గురి అయ్యారు కాబట్టి అంటున్నాం అనమాట అండి, ఒప్పుకున్నాం. అందుకని ఏం చెప్పారంటే అందరం కూడా ట్యాక్సులు కట్టి, ఓ ప్రభుత్వమా ఈ బాధ్యతను తీర్చుకోలేండి, మేము నిర్వహించలేము ఈ బాధ్యతని, మా కంపెనీలో మా కుటుంబంలో మేము నిర్వహించుకోలేము, మా సమాజంలో నిర్వహించుకోలేము, కాబట్టి ప్రభుత్వం మీరు బాధ్యత తీసుకోండి, మీకు ట్యాక్సులు ఇస్తున్నాం. అందుకని 48,000 కోట్ల రూపాయలు పెట్టి సబ్సిడీలు ఇచ్చి 17,000 కోట్ల రూపాయలు పెట్టి రూరల్ డెవలప్మెంట్ అని చెప్పి అందరికీ కూడా వెనకబడిన బలహీనమైనటువంటి వర్గాల కోసం ప్రయత్నం చేస్తున్నాను. ఒక్క చదువుకు చూసుకోండి, మన ఒక్క మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 731 కోట్ల రూపాయల సంవత్సరం ఖర్చు పెట్టాను చదువు కోసం, ఎస్సీ ఎస్టీల కోసం అనమాట అండి. ఎందుకంటే చదువు కనుక ఇచ్చినట్లయితే, ఎడ్యుకేషన్ ఇచ్చినట్లయితే టాలెంట్ పెరుగుతుంది అనమాట అండి. ఇలాంటి 50 సంవత్సరాలుగా ఖర్చు పెడుతున్నాం. అవును ఖర్చు పెడుతున్నాం. కానీ అందులో లుసుగు ఏమొచ్చిందంటే, నేను ఐఏఎస్ ఆఫీసర్గా వచ్చాను, నాకు రిజర్వేషన్ బట్టి నా కొడుక్కి నా మనవడికి అందరికీ ఇవ్వటం వలన ఏ విధంగా అయితే బ్రాహ్మణులకు మాత్రమే ఉపయోగం జరిగిందో వేదాల వల్ల, సంస్కృతం వల్ల, అది కూడా రిజర్వేషనే. చదువు వాళ్ళకే రిజర్వ్ చేశాం కాబట్టి అందుకని వాళ్ళ యొక్క తరతరాలుగా వాళ్ళకి ఉపయోగపడింది అనమాట. ఇదే విధంగా నాకు తెలుసు, నేను ప్రభుత్వంలో పనిచేశాను, నాతో పాటు జనరల్ మేనేజర్గా ఉన్న కొడుకు ఫస్ట్ క్లాస్ రాకపోయినప్పటికీ కూడా అతనికి వచ్చింది, మనవడికి వచ్చిందనమాట, వస్తుందన్నమాట అండి. ఈ తరతరాలుగా ఎంతోమంది ఉన్నారు చదువు రాని వాళ్ళు, తక్కువ చదువుకున్న వాళ్ళు ఆ కులాల్లోనే అనమాట అండి. వాళ్ళకి అవకాశం లేకుండా సామర్థ్యానికి రిజర్వేషన్లో ఉన్నటువంటి లోపము ఇది.
రిజర్వేషన్ ఉన్నటువంటి లోపం ఏంటంటే వెస్టెడ్ ఇంట్రెస్ట్ వచ్చేసేసి అందుట్లో క్రీమీ లేయరే దాన్ని పంచుకుంటుంది. దాని బదులు చదువు కోసం ఎంతైనా ఖర్చు పెట్టండి. మీరు మొదటి జనరేషన్ ఐఏఎస్ ఐపీఎస్లోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ని ఎగ్జామిన్ చేయండి. మాధవరావు గారి దగ్గర నుంచి కింది ఐఏఎస్ ఆఫీసర్లు ఎవ్వరూ ఇన్ఎఫిషియెంట్ అని తేలలేదు. ఇన్ఎఫిషియన్సీ సమస్య లేదు ఇక్కడ. రెండవది ఏమిటి అంటే ఇండస్ట్రీలో రిక్రూట్మెంట్ బేసిస్ కూడా ఇన్ఫోసిస్ వాళ్ళు సెమినార్ పెట్టినప్పుడు కూడా మేము ఒకటే ప్రశ్న అడిగాం. ఇండస్ట్రీలో మీ రిక్రూట్మెంట్ బేసు ఒకటి టెక్నాలజికల్ నాలెడ్జ్, ఒకటి స్పష్టంగా చెప్పండి. ఇది సామాజిక బాధ్యత ప్రభుత్వమే కాదు ప్రైవేట్ రంగం కూడా పంచుకోవాలనేటువంటిది మీ వాదన. ఒకటి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇండియన్ ఇండస్ట్రీకి ఉన్నదా లేదా. అంటే చాలా ఇంపార్టెంట్ విషయం మనం గమనించాల్సింది ఏంటి అంటే ప్రైవేట్ ఇండస్ట్రీ ఇండియాలో ప్రైవేట్ కాదు. బ్యాంకింగ్ సిస్టమ్ నుంచి వచ్చే డబ్బు చూడండి, గవర్నమెంట్ నుంచి వచ్చే లైసెన్సింగ్ ప్రాసెస్ చూడండి. ఇప్పటి వరకు భారతదేశంలో ఎస్సీ ఎస్టీ బీసీలు కలిసి 69 నుంచి 75% ఉన్నారు డిఫరెంట్ స్టేట్స్లలో. వాళ్ళల్లో ఇండస్ట్రీస్లో ఎందుకు రాలే? వాళ్ళకి లైసెన్సెస్ ఇవ్వట్లేదు. ఈ లైసెన్సింగ్ సిస్టమ్ అంతా అప్పర్ కాస్ట్కు పోయింది. బ్యూరోక్రసీ, పొలిటికల్ పవర్, ఈ లైసెన్సింగ్ సిస్టమ్ పంచుకున్నారు కనుక ఎకానమీలో షేర్ ఏది? ఈ లైసెన్సింగ్ ని ఏ ప్రభుత్వం అమలు చేసింది? సోషలిస్ట్ ప్రభుత్వం చేసిందా? ఇప్పుడు ఒక్కసారి చాస్ట్ ప్రభుత్వం చేసిందా? ఇప్పుడు ఒక్కసారి చిన్న విరామం తీసుకుందాం, మళ్ళీ వద్దాం.